ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే శివనాగులు ప్రాణాలు విడవడం జరిగింది. ప్రాణాలు విడిచిన తర్వాత ఎవరైనా సరే ఆ సంఘటన స్థలంలో ఉండకూడదు, మాకు అనుమానం రాకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ లక్ష్మీ పార్వతి చేసిన పనేంటో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ భర్తను చంపి భర్త పక్కన నిల్చొని భర్త పక్కనే పడుకొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది లక్ష్మీ పార్వతి. ఎంత నీచమైన చర్య కదా, ఎంత ఘోరమైన చర్య కదా. భర్తను చంపి భర్తను పక్కన పెట్టుకొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ ఆ రాత్రినంతా కూడా ఆమె ఎలదీసింది. ఉదయాన్నే ఆమె అల్లిన కట్టుకథ ఏంటి అనంటే, తన భర్త గుండెపోటుతో చనిపోయాడని, తనకు భయం వేస్తుందని చెప్పేసి ఇంటి బయటికి తలుపులు తీసి ఇంటి బయటకు వచ్చి అరవడం ప్రారంభించింది. దాంతో అక్కడున్న కొంతమంది స్థానికులు ఏం చేయాలో అర్థం కాక శివనాగులను హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన మరణించాడు. సో కానీ ఇదే ఎపిసోడ్ లో పోలీసుల సీన్ కీలకంగా మారింది. పోలీసులు ఎంటర్ అయి అక్కడ జరిగిన ఆ సీన్ అంతటిని కూడా గమనించారు. చనిపోయిన శివనాగులు చెవులో నుంచి రక్తం రావడము, మొహం మీద అక్కడక్కడ కొన్ని గాయాలు కనిపించడంతో వారికి అనుమానం వచ్చి భార్య లక్ష్మీ పార్వతిని విచారించడం మొదలు పెట్టారు. విచారిస్తున్న క్రమంలో విస్తుపోయే నిజాలు వెల్లడించింది లక్ష్మీ పార్వతి. తన ప్రియుడు గోపితో ఏర్పడ్డ పరిచయం కారణంగా ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారడంతో దానికి భర్త అడ్డుగా ఉన్నాడనేటువంటి కారణంతో శివనాగులను చంపేయడం జరిగింది అనేది లక్ష్మీ పార్వతి ఒప్పుకుంది. మొత్తానికి భర్త లేకుండా పోయాడు. ఆమెను ఇప్పుడు పోలీసుల అదుపులో తీసుకున్నారు గుంటూరు జిల్లా పోలీసులు. ఈ విషయం అంతా గుంటూరు జిల్లాలో జరిగింది. సరే, ఎక్కడ జరిగినా ఏం జరిగినా కూడా ఇట్లాంటి చర్యలు రోజుకొకటి మనం చూస్తానే ఉన్నాం ఈ సమాజంలో. దీనివల్ల ఏం నేర్చుకోవాలి, రాబోయే తరాలు ఏం నేర్చుకోవాలి, ఇట్లాంటి ఘటనలన్నీ చూస్తూ ఉంటే అంటే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి. మనం మహిళల్ని మాత్రమే అనడానికి లేదు, పురుషులని మాత్రమే అనడానికి కూడా లేదు. వాళ్ళు అట్లాగే ఉన్నారు, వీళ్ళు అట్లాగే ఉన్నారు. పురుషుడి వర్షన్ మనం గమనిస్తే కనుక కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏదైతే కుక్కర్లో ఉడకబెట్టి ఉడికిచ్చిండు చంపేసి అని చెప్పేసి మాట్లాడుకున్నామో అక్కడ సైకోతనం కనిపిస్తే, మరికొన్ని సందర్భాల్లో పురుషుడికి అనుమానం అనే పెనుభూతం పట్టుకుంది. అనుమానంతో భార్యలను చంపడము, అనుమానంతో భార్యల గొంతు కోయడము, ఇట్లాంటి ఘటనలు మనం చూస్తూ ఉంటే మహిళల విషయానికి వచ్చేసరికి అక్రమ సంబంధాల పేరుతో ఎవడో ఒకడు పరిచయం కావడము, దాన్ని అక్రమ సంబంధంగా దాన్ని కామ సంబంధంగా మార్చుకోవడము, దానికోసానికి అడ్డుగా ఉన్నటువంటి భర్తను కావచ్చు, పిల్లల్ని కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, ఇంకెవడైనా సరే ఆ సందర్భానికి ఆ సమయానికి వారికి అడ్డుగా వస్తున్న ఎవరినైనా సరే వారు వెనక ముందు చూడకుండా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు మహిళలు కూడా. సో ఈ విషయం పట్ల ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు ఏర్పాటు చేయాలి. అటు న్యాయ వ్యవస్థలు కూడా వీటి మీద కఠిన తీర్పు ఇవ్వాలంటున్నారు. ఈ వార్తలు చూసినా, ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి సంఘటనలు విన్న ప్రతి ఒక్కరు కూడా.